వారానికి సరిపడా అన్ని రకాల కూరగాయలు పెంచుతున్నారు శ్రీదేవి. పెరట్లో కాకర, బీర, దొండ, దోస వంటి తీగజాతి కూరలు, మేడ మీద బెండ, వంగ, మిరప, టమాటా వంటి మొక్కలను సాగు చేస్తున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో మొక్కలను పెంచి ఇక్కట్లు పడకుండా సీజన్కు తగ్గట్లుగా కూరగాయలను పెంచుతూ చక్కటి అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు ఈ మిద్దె సాగుదారు. ఈ గార్డెన్లో కూరగాయలతో పాటు నాకు అన్ని కొత్త కొత్త పూల మొక్కలు పెట్టుకోవాలని ఇష్టం. ఇంకా ఈ రాడ్స్ కూడా అందుకే కొట్టించుకున్నాను చుట్టూ. నాకు ఈ క్రీపర్స్ అల్లుకుంటాను, ప్లస్ ఈ పూల మొక్కలకును కూరగాయల తీగ జాతుల కోసమని. అయితే ఈ కొత్త మొక్కలు ఇవన్నీ నేను ఎప్పుడు మిద్దె గార్డెన్లలో ఇప్పుడు అందరు మిద్దె తోటల్లో అందరు పెట్టుకుంటున్న మొక్కలు ఇవి. ఇది మధుకామిని అంట. వాళ్ళు డే క్వీన్ అని చెప్పారు నాకు. డే క్వీన్ ఇదొకటి, ఆల్మంద ఎల్లో, ఇది చుక్కమల్లి, ఇదొకటి క్లెమటైటిస్. ఇది క్లెమటైటిస్ అంటారు. ఇది కూడా ఇవన్నీ సమ్మర్లో వస్తాయి పువ్వులు. వైట్, మొత్తం వైటే ఎక్కువ ఇష్టపడతాను, వైట్ పెట్టుకున్నాను. ఇదొకటి మంకెన. ఇప్పుడు 11 o'clock ఆ టైంకి విచ్చుకుంటుంది. ఇది రెడ్ కలర్ ఫ్లవరు. ఇది టైం పడుతుంది విచ్చుకోవడానికి. ఇదొకటి బ్లీడింగ్ హార్ట్ అంటే ఇది నేను ఈ మధ్యన కొన్నాను మొక్క. ఇదేమో రెడ్ కలరు, ఇది ఫ్యాషన్ ఫ్రూట్. ఇది గోవర్ధనం. మొగ్గలు ఉన్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా పువ్వులు పూసాయి, ఇప్పుడు మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయ్యాయి. ఇది పెద్దగా వచ్చేసి నందివర్ధనం, గోవర్ధనం ఇవన్నీ ఒకే టైప్ అన్నట్టు. ఇది గోవర్ధనం అంటారు. ఇది ఎల్లో గన్నేరు. ఇదేమో రాధా మనోహరం. ఇవన్నీ బెండ. ఇప్పుడు నార్లు పోసుకున్నాను. ఇవన్నీ నేనే విత్తనాలు, పోయిన సంవత్సరం నా విత్తనాలే ఇవన్నీ. మళ్ళీ నేను కలెక్ట్ చేసుకొని నేను పెట్టుకున్నాను. పచ్చిమిర్చి నాకు 4-5 మొక్కలు సరిపోవు కాబట్టి ఎక్కువ మటుకు పచ్చిమిరపకాయలు ఎక్కువ పెట్టుకున్నాను. మాకు రోజు పచ్చిమిరపకాయలు అన్నిట్లలో పడతాయి కాబట్టి పచ్చిమిర్చి మొక్కలు ఎక్కువ. ఇంకా వంకాయలలో 4 రకాల వంకాయలు ఉన్నాయి. అవి కూడా ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. కూరగాయలలో వంకాయలు స్టార్ట్ అయినాయి. ఇవి బంతులు. మధ్య మధ్యలో అన్ని దగ్గర పూల మొక్కలు, కూరగాయలు, బంతులు అట్లా కలిపి పెట్టుకున్నాను. ఇవి ఒకటి బంతులు, ఇదొకటి. ఇవి కూడా విత్తనాల ద్వారా వచ్చినాయి, మెక్సికన్ సన్ఫ్లవర్. ఇవన్నీ సీడ్స్ కలెక్ట్ చేసుకొని నేను కూడా ఒకరికి ఇవ్వడం, మళ్ళీ అట్లా మేము ఒకరికోరం సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము ఈ విధంగా. ఇది స్టార్ బెండ. ఇవి మాకు అప్పారావు సార్ అని ఉన్నారు, ఇట్లా గార్డెనరు. అప్పారావు సార్ ఇచ్చారు. ఇది మన మెడిసినల్ ప్లాంట్స్లలో ఇదొకటి తలకు పెట్టుకోవడానికి అన్ని పెట్టుకున్నాను నేను. ఇది గుంటగలగర మొక్క. దీని నుంచి ఆయిల్ తయారు చేసుకుంటాను నేనే ఇంట్లో. ఇదొకటి బెండలో ఇదొకటి రెడ్ బెండ. ఇక వంకాయలలో ఇప్పుడు ముళ్ళొంకాయ ఒకటి. ఇది కూడా ఈ మధ్యలో పెట్టాను. ముళ్ళొంకాయ ఇప్పుడు స్టార్ట్ అయినాయి కూరగాయలు. గ్రీన్ వంకాయ, ఇది పొడవు వంకాయ. ఇట్లా అన్ని 6 రకాల వంకాయలు ఉన్నాయి ప్రస్తుతం. ఆకుకూరలు ఇవి విత్తనాలు కని వదిలేసాను. గంగవాలి కూర, ఇది విత్తనాలు నేనే చేసుకుంటున్నాను. ఇవి సీడ్స్ కోసం వదిలేసుకున్నాను. ఇది పొన్నగంటి. నాకు మేము 4 మెంబర్స్కి మాకు సరిపడా పెట్టుకున్నాను నేను కూరగాయలు. ఒకటి మనిషికి 4 మొక్కల్లాగా అట్లా నేను సెట్ చేసుకొని వంకాయలు 4 రకాలు, బెండకాయలు 4 రకాలు, అట్లా అన్ని రకరకాలు 4 మొక్కల టైపు పెట్టుకున్నాను. నాకు సరిపోతాయి, మా ఫ్యామిలీకి కూరగాయలు సరిపోతాయి. ఇప్పుడు మిద్దె తోటలు అంటే ఎక్కువ వస్తాయి, ఎక్కువ పండుతాయని ఎప్పుడు ఊహించుకోవద్దు. మన ఫ్యామిలీకి ఎంత పడతాయో అంతవరకే నేను సెట్ చేసుకున్నాను, అంతవరకే నేను పెట్టుకున్నాను. ఈ ప్లేస్ మా ఫ్యామిలీ మొత్తానికి ప్రశాంతంగా ఉండడానికి పెట్టుకున్న ప్లేస్ ఇదంతా. ఈ స్టడీ రూమ్ కోసం మా పిల్లల కింద ఇల్లు సరిపోయింది, మేము ఈ రూమ్ ఒకటే వేసుకున్నాము. మా పిల్లల స్టడీ పర్పస్ ఈ రూము. వాళ్ళకు ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ కూర్చున్న చదువుకున్న ఇబ్బంది ఉండదు అని చెప్పి నేను ఇక్కడ ఒక చిన్న మినీ గార్డెన్ లాగా సెటప్ చేసుకున్నాను. దాంట్లో ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ లాగా, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ మొత్తము. ఇక్కడ కూర్చుంటాం మేము, మాకు హాయిగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో కూడా నేను అన్ని మొక్కలకు నీళ్ళు పెట్టేసి వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని కిందికి వెళ్తాము. ఇవన్నీ మొత్తం మనీ ప్లాంట్లో అన్ని ఆల్ వెరైటీస్ మనీ ప్లాంట్స్ ఇవన్నీ. ఇంకా ఇవన్నీ మొత్తం హ్యాంగింగ్స్. ఈ హ్యాంగింగ్స్ కూడా ఒకరికొకరు షేర్ చేసుకోవడం, కొన్ని కొనుక్కోవడం, ఇట్లా ఫ్రెండ్స్ గార్డెనర్స్ ఒకరికొకరు ఇచ్చుకోవడం అట్లా చేసుకుంటాం ఈ మొక్కలన్నీ. ఇక్కడ ఉండే ఈ భాగమే చాలా మాకు ఇంట్రెస్ట్. మాకు ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది అంతే. అందుకోసం ఇవన్నీ సెట్ చేసుకున్నాను. ఇవన్నీ అన్ని వెరైటీ మొక్కలే ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇదొకటి గార్డెన్ సెటప్ ఇదంతా. ఇంకా వాటర్ లిల్లీస్ కూడా పెట్టాను ఈ సంవత్సరం. లాస్ట్ 2 years నుంచి పెడుతున్నాను, నాకు ఇంకా రాలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మొగ్గలు. ఒకటి వాటర్ లిల్లీస్.
ఇంకా ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఊడ్చుకోవడం, నీట్గా పెట్టుకోవడం, ఏ చెత్త లేకుండా ఉంచుకోవడం, ఇది ఎప్పుడు నేను చేసే పనులు. ఇదొకటి, ఇవన్నీ క్రియేట్ చేసుకుంటాను అట్లా కొత్తగా. గార్డెన్ను ఊడ్వగా వచ్చిన చెత్తను, ఎండు ఆకులు, కొమ్మలను సేకరించి వాటిని ఒక టబ్లో వేసి కంపోస్టుగా మారుస్తున్నారు శ్రీదేవి. కంపోస్టుగా మారిన తర్వాత అందులోనే మొక్కలు పెంచుతున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 పూటలు నీటిని అందిస్తూ మొక్కలను సంరక్షిస్తున్నారు. పురుగుల ఉధృతి పెరగకుండా పుల్లటి మజ్జిగను, నీమ్ ఆయిల్ను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా గోశాల నుంచి పిడకలు కాల్చిన బూడిదను తీసుకొచ్చి తెగుళ్లను నియంత్రిస్తున్నారు. ఈ బూడిదను మొక్కలపైన చల్లుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ గార్డెన్ అంతా రోజు ఊడ్చిన చెత్త అంతా తీసుకొచ్చి నేను ఇక్కడ ఒకటి, ఈ సింటెక్స్ ట్యాంక్ ఒకటి మా ఇంట్లో పగిలిపోతేనే అది దీన్ని ఇట్లా పెట్టుకున్నాను. ఊడ్చినది అంతా తీసుకొచ్చి ఎండాకులు, రోజు అంతా ఎండిపోయిన కొమ్మలు, చెట్లు ఏమన్నా కూడా తీసుకొచ్చి దీంట్లో వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఎండాకులతోటి కంపోస్ట్ లాగా తయారు చేసుకుని దీని మీద మొక్కలు పెట్టాలని రైనీ సీజన్లో ఇదంతా ఎండాకులు కలెక్ట్ చేసుకున్నాను. ఇవన్నీ మిద్దె ఊడ్చింది, ప్లస్ ఈ మామిడి చెట్టాకులు అవి పడుతుంటాయి, ఇవన్నీ ఇట్లా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఇది కూడా నాకు రేపు తీగ జాతులకు ఇట్లాంటి పెద్దవి బాగా యూజ్ అవుతాయని దానికోసం నేను కలెక్ట్ చేసుకున్నాను. ఇదంతా మిద్దె ఊడ్చి ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటాను. ఏ చెత్త కనపడకుండా ఎప్పుడు ఊడ్చుకోవడం, రోజు ఒకసారి వచ్చి అట్లా చెత్త ఏమైనా ఉంటే ఆకులు, పండాకులు, ఎండాకులు ఏమైనా ఉన్నా కూడా తీసేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఈవినింగ్ టైంలో మార్నింగ్ మొక్కలకు నీళ్ళు పెట్టేసుకుంటాను, ఈవినింగ్ అంతాను ఈ గార్డెన్లో ఏమైనా ఉంటే చూసుకోవడం, తిరగడం, ఏమన్నా మందులు స్ప్రే చేసేది ఉంటే చేసుకోవడం. అది కూడా నేను మందులు అంటే కూడా పుల్ల మజ్జిగనే ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు. పుల్ల మజ్జిగ, లేదంటే ఎక్కువ బాగా ఫెస్ట్ వస్తుంది అంటే నీమ్ ఆయిల్కి వెళ్తాను, కానీ పుల్ల మజ్జిగతోటే కంట్రోల్ అవుతాయి. ఇంకోటి ఇట్లా బూడిది ఒకటి స్టోర్ చేసి పెట్టుకుంటాను. బూడిది వలన కూడా ఈ అపిడ్స్ అవి పోతున్నాయి తొందరగా. బూడిదండి, నేను ఎక్కువ ఆర్గానిక్ కదా ఇదంతా చేసేది, వేరే కెమికల్స్కి వెళ్ళకుండా ఈ బూడిది నేను వాడుతున్నాను. ఈ బూడిది కూడా ఏంటంటే గోశాల నుంచి తెచ్చుకున్నాం. గోశాలలో ఏం చేస్తారంటే ఈ హోలీ కామ పౌర్ణమి ఉంటుందా, ఆ పౌర్ణమి రోజు మంచి పిడకలు అవన్నీ, ఆ పిడకలు కూడా ఆవు పేడతో, అది ఈ పంచగవ్య వీటితో తయారు చేసినవి ఉంటాయి కదా, ఆ పిడకలతో తయారు చేసినవి బూడిది. ఇది బాగా పవర్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా వచ్చిందంటే ఎంబడే వాటర్తో స్ప్రే చేస్తాను. చేసేసి ఆ తడి మీదనే ఈ బూడిది చల్లాలి. చల్లితే మీకు ఒక 3 డేస్లోనే నీకు అవి ఎపిడ్స్ అనేది పోతుంది. గార్డెన్లో ఒడిదుడుకులు ఉంటాయి, అన్నీ అనుభవించి అన్నీ చేసుకుంటూ అన్నిటికీ ముందుకు వెళ్ళగలిగే ధైర్యం కూడా ఉండాలి. అదొకటి మెయిన్ నేను అందరికి చెప్పేది. ఇంకోటి మెయిన్ ఏంటంటే, ముందు మీరు మిద్దె తోట స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ముందు రూఫ్ కరెక్ట్ చేయించుకోండి. రూఫ్లో ఎక్కడ వాటర్ రాకుండా, ఎక్కడ లీకేజ్ లేకుండా ఇవన్నీ చేసుకుంటే నాకు అనుభవం అయింది. అందుకనే ముందు ఇదంతా కరెక్ట్గా అంతా సెట్ చేసుకున్నాక మీకు ఇష్టమైన మీ ఇంట్లో తినే కూరగాయలు ఏవే కానీ మీరు పెట్టుకోగలుగుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన HM TV వారు నేలతల్లి ప్రోగ్రామ్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి.